సార్ నేను హాఫ్ అన్ అవర్ చేయగలుగుతున్నాను సార్. 1 అవర్ చేయగలుగుతున్నాను. అయినా మా వైఫ్ ప్రెగ్నెంట్ అవుతలేదు సార్. అయినా నాకు ప్రెగ్నెన్సీ వస్తలేదు సార్. ఎన్నో డాక్టర్ దగ్గర వెళ్ళినాను, ఎక్కడెక్కడికో వెళ్ళినాను. అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది వస్తలేదు సార్ అని కూడా చెప్తారు. సో, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల ఇన్ఫర్టిలిటీ రాదు. ఇన్ఫర్టిలిటీ రావాలి అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. సో మీ స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ అనేది సరిగా ఉండకపోవడము, దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది. సో ఎందుకంటే స్పర్మ్ క్వాలిటీ అనేది మంచిగా ఉందనుకోండి, స్పర్మ్ క్వాంటిటీ అనేది మంచిగా ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీ వైఫ్ అనేది ప్రెగ్నెంట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఫాదర్ అవుతారు. సో ఇన్ఫర్టిలిటీకి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఎలాంటి సంబంధం లేదండి. సో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్నప్పుడు మీరు కొన్ని న్యాచురల్ రెమెడీస్ అలాంటివి తీసుకొని, కొన్ని హోమియోపతి రెమెడీస్ అలాంటివి తీసుకుంటే ఖచ్చితంగా మీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఖచ్చితంగా సెట్ అవుతుందండి.